హాయ్ అండి. వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. పండగలు వచ్చేస్తున్నాయి కదా! మరి వేడి వేడిగా చకచకా తొందరగా అయిపోయే రవ్వ సిరా చేసేసుకుందామా? కేసరి అంటారు కొందరు, రవ్వ కేసరి అంటారు, సిరా అంటారు. చాలా అంటే చాలా సింపుల్‌గా, జ్యూసీగా అయిపోయే కేసరి చేసేసుకుందాం ఈరోజు. సో, లేట్ చేయకుండా మనం రెసిపీలోకైతే వెళ్ళిపోదామండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ అవసరం లేదు. సో, లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకే. ముందుగా ఇక్కడైతే నేను ఒక పాన్ తీసేసుకొని ఒక 1 టీ స్పూన్ అలా నెయ్యి యాడ్ చేస్తున్నాను. 1 ½ టీ స్పూన్ యాడ్ చేసినా ఏం పర్వాలేదు. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతుందండి స్వీట్ ఇది. ఫెస్టివల్స్ అప్పుడు తొందరగా హడావిడి లేకుండా చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసేసారనుకోండి చాలా సింపుల్‌గా అయిపోతుంది. అండ్ పిల్లలు కూడా అందరూ ఇష్టంగా తింటారు. నెయ్యి కాస్త వేడైందండి. ఇప్పుడు ఇందులోకి నేనైతే బాదం యాడ్ చేస్తున్నాను. మీరు బాదం ఒకవేళ లేవు అంటే స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. ఏం కాదు. అలాగే కాసిన్ని కాజు కూడా యాడ్ చేస్తున్నాను. మనకి నెయ్యి తోటి, డ్రై ఫ్రూట్స్ తోటి ఏ స్వీట్ చేసినా చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుంది. ఇంకా కాస్త రుచిని పెంచుతూ ఉంటుందండి. సో, మీరు ఇంకా నెయ్యి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనం ఎలాగో రవ్వ కూడా వేయిస్తాం కాబట్టి. సో, వీటిని కాస్త సిమ్‌లో పెట్టేసేసుకొని ఎంచక్కా మంచిగా కాస్త ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి. వీటిని ఇప్పుడు కాస్త మనం పక్కకు పెట్టేసేసుకుందాము. ఒక కటోరీలోకి గానీ దేనికైనా సెపరేట్‌గా తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి నేను కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నానండి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాస్త ఫ్రై అవ్వగానే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా నేను ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి నేను ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి. మనం తీసుకునే రవ్వను బట్టి కాస్త నెయ్యి మనం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఇక్కడ మీకు చూపించడానికి నేను ఒక చిన్న గ్లాస్ అంతా చేసేస్తున్నాను అంతే. ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి రవ్వ. సో, ఈ గ్లాస్ రవ్వని మంచిగా నెయ్యిలో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సిమ్‌లో పెట్టేసుకొని చేసుకుంటే చాలా బావుంటుందండి. మంచి అరోమా వచ్చేంత వరకు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తూ ఉంటుంది. అలాగే స్మెల్ కూడా మంచిగా మనకు వస్తూ ఉంటుంది. అప్పటి వరకు వీటిని సిమ్‌లోనే ఇలా రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. హైలో పెడితే ఏంటంటే రవ్వంతా మాడిపోతున్నట్టు అయిపోతది. టేస్ట్ అంతా చేంజ్ అయిపోతదండి. సో, సిమ్‌లోనే పెట్టేసుకొని చేసుకోవాలి. చూడండి ఒక 5 మినిట్స్ అయిపోయాక ఇది కాస్త కలర్ చేంజ్ అయితుంది. అలాగే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ టైంలో మనం ఏ గ్లాస్ తోటైతే మనం రవ్వ తీసేసుకున్నామో అదే గ్లాస్ తోటి షుగర్ తీసేసుకోవాలండి. ఒకవేళ మీరు షుగర్ కాస్త ఎక్కువ తింటారు, స్వీట్‌నెస్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కాస్త ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే సరికి సరి. ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ వరకు షుగర్ తీసేసుకున్నాను. సో, నేనిక్కడే కలిపేస్తున్నానండి. మనకి ఈజీగా పాలు వేడయ్యాక చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది. సో, ఇలా ఒక్కసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ జేసి దీన్నైతే పక్కకు పెట్టేసుకుందాము. సో, ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేసేసుకుంటున్నానండి. దీన్ని ఒక సైడ్‌కి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మరొకటి గిన్నె కానీ, బౌల్ కానీ తీసేసుకొని 2 మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటండి మనకి ఎప్పుడైనా పర్ఫెక్ట్‌గా రావాలి అని అనుకుంటే ఈ కొలతలతోటి చేస్తే సరిపోతుంది. గ్లాస్ మీరు చిన్నది తీసుకుంటున్నారా? పెద్దది తీసుకుంటున్నారో అంతే తేడా అండి. మీరు ఒకవేళ పెద్ద గ్లాస్ తీసుకుంటున్నారు అంటే 1 గ్లాస్ 1 పెద్ద గ్లాస్ తోటి షుగర్ తీసుకోవడం గానీ, పాలు అయినా దానికి తగ్గట్టే, నీళ్ళైనా దానికి తగ్గట్టే, లేదు 2 గ్లాసులు తీసుకున్నారు అనుకుంటే 2 గ్లాసులకు తగ్గట్టు షుగరు అలా యాడ్ జేసుకోవాలి. సో, ఇప్పుడైతే నేనిక్కడ ఒక ఫ్రెష్‌ది పాన్ తీసేసుకున్నాను. ఒక బగోనీది తీసేసుకున్నాను. కడాయి తీసుకొని ఇందులోకి నేను 2 గ్లాసెస్ వరకు ఇదే గ్లాస్ తోటండి 2 గ్లాసెస్ అయితే పాలు వాడుతున్నాను. ఎందుకంటే స్వీట్‌కి మనకి మంచిగా పాలతోటుంటే మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది. అండ్ 2 గ్లాసెస్ పాలు తీసుకొని 1 గ్లాస్ వరకు మిల్క్ తీసుకున్నానండి. అంటే మొత్తము మనకి ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వరకు తీసుకుంటున్నాము పాలు, నీళ్లు కలిపి. మీరు మొత్తం పాలతోటి కూడా చేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లమ్ లేదు. పండగలకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకైతే అమ్మవారికి పాలతోటి చేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టం అంటారు. సో, మీరు మొత్తం పాలు యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు. సో, ఇదైతే ఒకసారి బాయిల్ కానివ్వండి. ఒకసారి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుదాము. చూడండి పాలైతే మనకి రోలింగ్ బాయిల్ వచ్చేసాయి. ఒకసారి ఇలా మరుగుతున్నాయి కదా! ఈ టైంలో సిమ్‌లో పెట్టేసేసుకోండి. సిమ్‌లో పెట్టుకొని ఆల్రెడీ మనము పక్కకు పెట్టుకున్నాం కదండీ! షుగర్‌ది మిక్స్చర్ దాన్ని స్లోగా ఇందులోకి ఇలా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతుంటే ఏమైతదంటే మనకి గడ్డలు గడ్డల్లాగా ఏమి పట్టదండి. చాలా ఈజీగా అయిపోతుంది. లేకపోతే మధ్య మధ్యలో ఇలా మనం తినేటప్పుడు కొంచెం
అలా గడ్డల్లాగా లంప్స్ లాగా ఉండిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా మనం ఫస్టే కలుపుతూ ఉన్నాం అనుకోండి, మనకి అలా ఏమి అవ్వదు. చూస్తున్నారు కదా! ఎక్కడ మనకు ఏమి ఇట్లా గడ్డల్లాగా ఏం అనిపించట్లేదు. సో ఇది కాస్త కుక్ అవ్వనివ్వాలి. సో సిమ్‌లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా కుక్ చేసేసుకుందాము. చూడండి, మనకి ఇదంతా కాస్త దగ్గరకొచ్చేస్తూ ఉంటుంది కదా! ఈ టైంలో నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి ఎంచక్కా మంచిగా కలిపేసేసుకోండి. చూస్తున్నారు కదండీ ఎంత సింపుల్‌గా అయిపోతుందో మనకి స్వీట్ అనేది. ఒక 10 మినిట్స్‌లో అయిపోతదండి. ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. మళ్ళీ విడిగా షుగర్ యాడ్ చేయడము అలా ఏం కాకుండా రవ్వ దగ్గరే మనం యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కలపాల్సిన పని ఉండదు. డబల్ లాగా అనిపించదు. సో ఇలా ఇంకా కాస్త దగ్గర పడనివ్వాలి. సిమ్‌లోనే పెట్టేసేసుకోండి. ఇలా అంతా దగ్గరకొచ్చాక మీరు ఇంకా నెయ్యి తక్కువుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదా టేస్ట్ కోసమైనా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకాస్త టేస్ట్ పెంచడానికని ఒక హాఫ్ టీ స్పూన్ అలా నెయ్యి యాడ్ చేసేసానండి. సో ఇలా అంతా కలిపేసేసుకొని అంతే లాస్ట్‌లో కొంచెం యాలకుల పొడి ఉంటుంది కదా! అలా పొడి వేసేసేసుకొని దింపేసేయడమే. సో ఇప్పుడు కాస్త యాలకుల పొడి యాడ్ చేసేస్తున్నాను. ఇలాచీ పౌడర్. ఇదొకసారి కలిపేసేసుకొని స్టవ్ బంద్ చేసేయండి. అంతే వేడి వేడిగా మనకి సిరా అనేది రెడీ అయిపోయింది. రవ్వ కేసరి అంటారు, లేకపోతే సిరా అంటారు. కొందరు దీనికి కలర్ కూడా యాడ్ చేస్తారండి. చూడండి, ఎంచక్కా మనకి ఈ కడాయికి ఏమి స్టిక్ అవ్వట్లేదు. సో ఇదిలా అయిపోయినప్పుడు మనకి ఈజీగా కుక్ అయిపోయిందని అర్థము. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతే అండి, సింపుల్ వేడి వేడి సిరా అయితే రెడీ అయిపోయింది. మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి? థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.